విడిదింటి దగ్గర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో తెలీదు. ఈ ఆనంది ఎక్కడికి వెళ్ళింది? ఆనంది, ఆనంది! ఏంటమ్మా కంగారు పడుతున్నావు? అబ్బా, కంగారు పడకుండా ఎలా ఉంటాను? పెళ్లి వాళ్ళు దగ్గరలోకి వచ్చేసారంట. విడిదింట్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? సబ్బులు, పౌడర్లు, టవల్స్, కొబ్బరి నూనె బాటిల్స్, మంచినీళ్ల గ్లాసులు, మంచినీళ్లు అన్ని ఎవరి గదుల్లో వాళ్ళకి పెట్టేశాం. అలాగే మంచాలు, చాపలు, దిండ్లు, దుప్పట్లు అన్ని సిద్ధం చేశాం. వాళ్ళు రావడమే ఆలస్యం. అన్నీ చేశారు. వాళ్ళు రాగానే పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగడానికి పళ్ళెం, నీళ్లు, చెంబు, అలాగే హారతి పళ్ళెం అవి సిద్ధం చేశారా? అయ్యో, అవి మర్చిపోయానమ్మా. అయ్యో, 10 సార్లు చెప్తే మర్చిపోవడం ఏంటే? వెళ్ళు, వెళ్ళి బకెట్లో నీళ్లు తీసుకొని విడిదింటి ముందు పెట్టు. అలాగే తుండుగుడ్డ కూడా పెట్టు. తుండుగుడ్డ అంటే ఏంటి? టవలు. ఓ, ఓకే ఓకే. చూస్తారేంటే? వెళ్ళండి, వెళ్ళండి. ఆగానంది, నువ్వు బరువులు మోయకూడదు కదా. ఏంటమ్మా సౌందర్య, ఏదో అన్నావు? నిన్నేనమ్మా, ఏదో అన్నావు కదా. అంత బరువు నువ్వేం మోస్తావో బకెట్లో నీళ్లు నేను పెడతానులే అంది. అంతే. కాదు కాదు ఆనంది, నువ్వు బరువులు మోయకూడదు అనే కదా అంది. ఇప్పుడు నేనేం అడిగానని అలా చూస్తున్నారే? ఏమ్మా సౌందర్య, ఆనంది ఎందుకు బరువులు మోయకూడదు? అది అంటే అమ్మా, అది ఆ మధ్య నేను బాగా నీరసంగా ఉన్నానని డాక్టర్ గారు బలమైన పనులు ఏమీ చేయొద్దు అని చెప్పారు. ఏ రజీనా, అంతేగా? అంతే 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 కదా సౌందర్య? అవును, అంతే. అప్పటి నుంచి ఈ సౌందర్య నన్ను